ఏమండోయ్ ఇటు ఇదిగో మీ డబ్బు. మా డబ్బు ఏమిటి? మా తరఫున మీరు మీ నాన్నగారికి ఇచ్చారే అది. ఏమిటేమిటి? మీ తరఫున నేను మా నాన్నగారికి ఇచ్చిన డబ్బా? నో నో నో, అలాంటిదే ఇవ్వలేదండి. పెటకారానికే గాని ఇదిగో 3 నెలల అద్దె 150 రూపాయలు. ఐఎమ్ సారీ. అలా కూర్చోలేక పెట్టుకో. తీసుకోండి. రసీదు తీసుకొస్తాను, కూర్చో. మా అమ్మ తిడుతుంది, నేను వెళ్ళా. మీ అమ్మ తిడితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? కూర్చో. వద్దులేండి, రసీదు తర్వాత మా నాన్నకి ఇవ్వండి. అయ్యో, నాకు అసలే మతి మరుపు, మళ్ళీ రభస అవుతుంది. చిత్ర, కూర్చో కూర్చో. అందాక ఈ మ్యాగజైన్ చూస్తాం, ఇప్పుడే రసీదు తీసుకొస్తా. మేము పేదవాళ్ళం, మీ ఇంట్లో ఉంటున్నామనే మీరు ఇంత చులకనగా చూసేది. పొరపాటు పడుతున్నావు చిత్ర. అభిమానించుకునే వాళ్ళని ఎవ్వళ్ళు అవమానించారు. రసీదు కోసం కూతురు పంపిస్తాడా? డబ్బు కంటే కనపడలేదు కానీ రసీదు మాత్రం కావాలి. రసీదు డబ్బు ఆ అమ్మాయి రవి తెచ్చిచ్చిందండి. అది పగలబెట్టాడుగా. ఇదిగో నా రసీదు. ఇదిగో రసీదు. రసీదు కోసం వచ్చిందని రయ్యమని బందా తోటాలకు రవి గదిలోకి వచ్చామే. అవునవును, నాగదిలో వచ్చి పడ్డావే. పగలు పుట్టింది కదా, దానికోసమని ఏడుస్తూ క్షమాపణ చెప్పుకుందామని. ఏమిరా వాయి క్షమాపణ? టీషర్ట్ పోయిందిగా. డబ్బు 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 అది కూడా నాకే ఇచ్చింది కదన్నా. అది కూడా తగలబెట్టావా నాన్న? ఈశ్రోమని ఇంకా అలా నిలబడ్డామే. దయచేయి దయచేయి. అవునవును, ఇంకెంత నుంచున్నావు? దయచేయి దయచేయి. ఇదిగో మీ నాన్నతో చెప్పు, ఇక నుంచి అద్దె బకాయి పడ్డారో ఇంట్లో నుంచి నేనే వెళ్ళగొడతా. నుంచి మీ బాధ్యత అంతా నాదే. వెళ్ళు. బాగా చెప్పారు నాన్న. అంత గట్టిగా చెప్పాడు కనుక అద్దె నిమిషాల మీద వసూలైపోయింది. ఆ మట్టయ్య గడికి ఇచ్చే 40 రూపాయలు మెత్తపడావు తనికల్లో. నేనా? ఫస్ట్ ఇవ్వనన్నా. చూసావా అబ్బాయా మజాకే. మీ కొడుకేగా. చూచారు, మన రవి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడన్నదే అది నిజం కాదంటాను. ఒకవేళ నేను భ్రాంతి పడ్డానేమో. అంతేనే, నువ్వు భ్రాంతో భ్రమో ఏదోడు పడుంటావు అంతే. నా కొడుకు సంగతి నాకు తెలవదు. పులికడుపుని పిల్లి పుడుతుందా ఎలక పట్టగా? అవునవును, ఎలుకే పడుతుంది. ఇదేమిటి ఎలా మాట్లాడాను? చూడు, నీతో మాట్లాడుతుంటే నా బుర్ర రిటైర్ అయిపోతుంది. ఇప్పుడే వెళ్తాను, జడ్జి గారి అమ్మాయిని ఫిక్స్ చేస్తాను. ఆ 40,000 రూపాయలు అలా బ్యాంకులో వేసి ఇలా దాకా అవుతాను. ముందు ఆ పని చేయండి. ఎక్కడికి వెళ్ళావే ఎంతసేపు? ఈడొచ్చిన పిల్లవి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే రేపు పెళ్ళి అవ్వక్కర్లా? పెళ్లి చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవట్లే. ఎవరైనా ఉంటే ఉండండి, నా కూతురు మాత్రం అలా ఉండటానికి వీల్లేదు. ఇలాంటి మాటలు వింటే నాకు ఒళ్ళు మండుకొస్తుంది. పో అసలు. పమిడి చెంగురు ఆ మూట ఏమిటి? అంత డబ్బు ఎక్కడిదే నీకు? ఎవరిచ్చారే? సర్లేవే, ఎవరిస్తారు? పోస్ట్ ప్యూన్ ఇచ్చాడు. నాన్నకి డబ్బు వచ్చింది. ఓ, డబ్బు వచ్చిందా? అయితే ముందు వెళ్ళి వాళ్ళ అద్దె వాళ్ళ ముఖాన్ని కొట్టిరా పో. వెళ్ళు, వెళ్ళమంటుంటే. ఏమండోయ్, జడ్జి గారి ఇంటికి పెడుతుంటే ఎదురొచ్చావు. వెళ్ళిన పని అయినట్టే. ఏ ఆ మట్టి గడికి ఇచ్చే 40 రూపాయలు కోసం వచ్చావా? నేను ఇవ్వను, పో. ఒరే రవి, నేను ఇవ్వను, పో. ఒరే రవి. నాన్న, నేను విడిచిన స్లాక్ నువ్వు తొడిగావేమిటి? నీకేం బాగలే.
అన్ని నీకే బాగుంటాయి మహా రై ఈ పిల్ల మట్టిగాడికి ఇచ్చే 40 రూపాయల కోసం వచ్చింది ఇచ్చావు జాగ్రత్త తన్నేస్తాను నేనెందుకు ఇస్తాను నాన్న అదంతా నేను చూసుకుంటానుగా నువ్వు వెళ్ళు సరే అసలు ఏం జరిగింది ఏమిటి ఆ చొక్కా చూసి మీరే అనుకున్నాను. అయితే 40 రూపాయలు తిరిగి ఇవ్వాలా కాకపోతే మేము వాళ్ళ సరే ఇప్పుడు మీరేగా అన్ని చూసేది కనుక్కునేది. అంటే అంటే అద్దె తీసుకోవడం, అద్దె వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చేయటం. అవునవును మనమే అయితే ఒకసారి ట్రై పదండి. చూడండి, ఆ మెట్లు కాస్త బాగు చేయించాలి. ఇది బాగానే ఉందే. అక్కడ కాదండి, ఇక్కడ. ఇక్కడ అనుకుంటాను.